ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు ఒక బుక్ స్పెషల్ చిల్డ్రన్ స్పెషల్ బుక్ గురించి నేను మీకు చెప్తాను. ఇందులో కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ బుక్ తీసుకుని చాలా డేస్ అయిపోయింది, లైక్ అరౌండ్ 3 వీక్స్ అయిపోయింది అనమాట. సో నేను ఇప్పుడు చదవడం దీన్ని స్టార్ట్ చేశాను. సో పిల్లల క్రమశిక్షణ, ఇవన్నీ మోరల్ ఎథిక్స్ వాల్యూస్ ఇవన్నీ మనం ఎలా వాళ్ళకి చెప్పాలి అన్నది ఈ బుక్లో ఉన్నాయన్నమాట, ఇన్ గాడ్స్ వే. సో ఇందులో చాలా పాయింట్స్ మనము కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. యాజ్ అ పేరెంట్స్గా మనం వాళ్ళకి ఎలా గైడ్ చేయాలన్నది. అయితే మీకు ఒక మదర్ ఆఫ్ మెథడిస్ట్ గురించి నేను మీకు చెప్తాను. నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది కూడా. నేను ఫస్ట్ టైం వింటున్నాను కూడా. సో సుసన్నా వెస్లీ అనమాట ఈవిడ పేరు. ఈవిడ్ని ద మోడల్ మదర్ లేకపోతే మదర్ ఆఫ్ మెథడిస్ట్ అని ఈవిడ్ని పిలుస్తారు. 1669లో ఈవిడ జన్మించారు, 1742లో మరణించారు. సో సుసన్నా వెస్లీ అనమాట ఈవిడ పేరు. ఒక మంచి తల్లండి. ఏంటంటే ఈమె 19 మంది పిల్లలు ఉన్నారనమాట. ఈవిడికి 19 మంది సంతానం ఉన్నారు. అండ్ అందులో ఇద్దరు చాలా ఫేమస్ పర్సన్స్ అనమాట, జాన్ వెస్లీ అండ్ చార్లీ వెస్లీ గారని. జాన్ వెస్లీ గారేమో రక్షణ సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉండేవారు. చార్లీ వెస్లీ గారేమో చాలా చూడండి 9,000 పైగా స్తుతి గీతాలను రచించారు. అవి మనం ఇప్పటికీ మన ఆరాధనలో పాడుతూ ఉన్నాము. సో ఆవిడ పిల్లలకి కొన్ని క్రమశిక్షణ నియమాలని ఆవిడ పెట్టిందనమాట. సో నేను మీకు అది చదివి వినిపిస్తాను. సో చూడండి, ఫస్ట్ 1, నిర్ణీత భోజన సమయాల్లో తప్ప మధ్యలో ఏమీ తినకూడదు. చిన్నపిల్లలు రాత్రి 8 గంటల కల్లా తప్పనిసరిగా పడుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చిన మందులు మారం చేయకుండా వేసుకోవాలి. పిల్లల్లో సహజంగా ఉండే నేనే, నాకే అని స్వార్థం చిత్తాన్ని, లైక్ సెల్ఫిష్నెస్ దేవుని సహాయంతో అదుపు చేయాలి. దైవ చిత్తాన్ని వాక్యానుసారంగా తెలుసుకొని దాన్ని జరిగించేలా నేర్పాలి. పిల్లలు మాట్లాడడం ప్రారంభించగానే ప్రార్థన చేయడం నేర్పించాలి. కుటుంబ ప్రార్థన జరిగే సమయంలో అందరూ విధిగా మౌనంగా ఉండాలి. మర్యాదగా అడిగితే తప్ప మారం చేస్తే ఏమీ ఇవ్వరాదు. తప్పు ఒప్పుకొని సారీ చెప్తే శిక్షించకూడదు. శిక్షార్హమైన తప్పిదాన్ని శిక్షించకుండా ఉండకూడదు. ఒకే తప్పుకు 2 సార్లు శిక్షింపకూడదు. మంచి పనులు చేసినప్పుడు తప్పక మెచ్చుకోవాలి. ప్రోత్సాహక బహుమానం కూడా ఇవ్వాలి. చదువు నేర్పకుండా ఏ కుమార్తెను పనిలోకి పంపకూడదు. ఆ రోజుల్లో ఆడపిల్లను చదివించేవారు కాదనమాట. సో మంచి ఉద్దేశంతో చేసే ప్రయత్నాలను బాగా చేయలేకపోయినా తప్పక మెచ్చుకోవాలే కానీ నొప్పించకూడదు. దెన్ పిల్లలకు చేసిన ప్రామిస్లో అన్నీ తప్పక నెరవేర్చాలి. చిన్న వస్తువులైనా ఎవరి వస్తువులపై వారి హక్కును మిగిలిన వారు తప్పక గౌరవించడం నేర్పాలి. బెత్తానికి భయపడడం తప్పక నేర్పించాలి. పిల్లలు స్వయంగా క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లైన్డ్ గల వ్యక్తులుగా ఎదగాలంటే వారు మొట్టమొదట తమ తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణలో, పేరెంట్ డిసిప్లైన్లో పెరిగిన వారే ఉండటానికి సజాన బలంగా నమ్మేది. సుజన బలంగా నమ్మేది. సో పిల్లలను క్రైస్తవ క్రమశిక్షణలో పెంచడానికి ఆమె వినియోగించిన 16 నియమాలు. సో నాకు చాలా ఎఫెక్టివ్గా అనిపించినాయి. అండ్ నాకు ప్రజెంట్ ఇప్పుడు ఇవి చాలా అవసరం అన్నమాట. నా పిల్లల్ని నేను సెల్ఫ్ డిసిప్లైన్లో నేను వాళ్ళని పెంచాలి. వాళ్ళు డిసిప్లైన్ మేనర్లో వెళ్ళాలి, యేసయ్య మార్గంలో వెళ్ళాలి, అల్లరిగా ఉండకూడదు. సో నేను వాటి గురించి నేను మామూలుగా ఒక 2 వీక్స్ నుంచి నేను కొంచెం దేవుని అడుగుతున్నాను. యేసయ్య, నా బిడ్డల్ని నేను ఎలా పెంచాలి, నాకు ఆలోచన జ్ఞానం దయచేయమని నేను అడుగుతున్నాను. వాళ్ళని క్రమశిక్షణలో పెంచడానికి నాయన మీరు నాకు జవాబు దయచేయండి ప్రభా, నాకు హెల్ప్ చేయండి అని నేను యేసయ్యని అడుగుతున్నాను.
సో నేను ర్యాండమ్గా నేను మామూలుగా బుక్ తీసి చదువుతాను కదా, సో అలాగే బైబిల్ చదువుకుంటూ ఈ బుక్ అవి తీసుకున్నారు కదా, ఏంటా చూద్దాం ఒకసారి చదువుదామని స్టార్ట్ చేశానండి. ఎంత నాకు ఆ టైంకి కావాల్సింది దేవుడు నాతో మాట్లాడినట్టు. ఇది ఎప్పుడో తీసుకున్నామండి, సో నేను అప్పుడు చదవలేదు దీన్ని. సో చూసారా, దేవుడు మనకి అన్నీ ఒక ప్రణాళికగా జరుగుతూ ఉంటాయి మన లైఫ్లో. సో ఆ దేవుని చిత్తాన్ని జరిగేంత వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి. సో చూడండి, పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఇవి ఒక ఆజ్ఞలు అనమాట, నియమాలు. యాజ్ అ పేరెంట్స్గా మనము పెట్టాల్సినవి అనమాట ఇవి. సో మీకు ఇది హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇంకా నాకు మంచి పాయింట్స్ ఇందులో ఇంకేమైనా మీకు షేర్ చేయాల్సినవి ఏవైనా ఉంటే తప్పకుండా నేను మరొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదండి ఈ చిన్న వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ పిల్లల్ని కూడా క్రమశిక్షణలో పెట్టడానికి కొన్ని నియమాల్ని మీ పిల్లలకి తగ్గట్టుగా మీరు నియమించుకోండి. అండ్ బెత్తానికి భయపడడం తప్పక నేర్పించాలి అని ఈవిడ లాస్ట్ నియమం ఇది అనమాట. సో ఇది తప్పకుండా మనము ఫాలో అవ్వాలన్నమాట. లేకపోతే మనము చూడండి, ఒక దగ్గర రాసి ఉంచుతారు, నేను మీకు చూపిస్తాను, ఆగండి. ఇక్కడ ఉంది చూడండి. నేడు మీ పిల్లల మోకాలు దేవుని ముందు మీరు వంచలేకపోతే రాబోయే రోజుల్లో వాళ్ళు నడివీధిలో మీ మెడలు వంచి సిగ్గుతో మీరు తలదించుకునేలా చేసే ప్రమాదం ఉంది. సో మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడవటం, మన తర్వాత తరాన్ని భక్తిలో పెంచడం, మనం నేర్చుకోవాలి. ఇది మనము మన పిల్లలకి ఇవ్వాలన్నమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.